సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ఆదివారం వెల్లడించింది. మెడ నొప్పితో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ ఈ సిరీస్‌కు దూరం కాగా, కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించింది. అలాగే వన్డేలకు వైస్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యా టీ20లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ సొంత గడ్డపై వన్డేలు ఆడనున్నారు. రోకో రీ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కు ఫుల్ మజా ఇవ్వనుంది. ఇక శుభ్మాన్ గిల్ దూరం అవడంతో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు లైన్ క్లియర్ అయింది. దీంతో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్ లో జైస్వాల్ కు ప్లేయింగ్ 11 లో చోటు కన్ఫర్మ్ గా మారింది. రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయనున్నాడు. ఇప్పటి వరకు యశస్వి జైస్వాల్ ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. గిల్ ఈ సిరీస్ లో లేకపోవడంతో జైస్వాల్ వన్డే టాలెంట్ పై కూడా ఒక క్లారిటీ రానుంది. ఇక బ్యాకప్ ఓపెనర్ గా రుతురాజ్ గైక్వాడ్ ను సెలెక్ట్ చేశారు. రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీతో పాటు భారత్ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఏడాది తర్వాత భారత్ జట్టులోకి వచ్చాడు. పంత్ చివరిసారిగా ఆగస్టు 2024లో ఇండియా తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. బ్యాకప్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురెల్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ స్పాట్ కోసం తిలక్ వర్మను సెలెక్ట్ చేశారు. ఇక పేస్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు. ఇక పేసర్లుగా హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ సెలెక్ట్ అయ్యారు. జస్ప్రీత్ బుమ్రా అండ్ మహమ్మద్ సిరాజ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. ఇకపోతే మహమ్మద్ షమీకి సెలెక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు. వన్డే సిరీస్ కూడా అతన్ని సెలెక్ట్ చేయలేదు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్లను తీసుకున్నారు. ఇకపోతే సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత స్క్వాడ్ని ఒకసారి చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ కెప్టెన్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్. ఇక నవంబర్ 30న రాంచీ వేదికగా జరిగే తొలి వన్డే మ్యాచ్తో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. డిసెంబర్ 3న రాయ్పూర్ వేదికగా రెండో వన్డే అండ్ డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా మధ్యాహ్నం 1:30 స్టార్ట్ కానుంది.